హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాప ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు క్రిస్పీగా జ్యూసీగా ఒక రెసిపీ చేసుకుందాం. అది పాకం పూరి చేసుకుందామండి. ఒక గిన్నెతో మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసి 2 స్పూన్లు నెయ్యి వేసి పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. నీట్గా పిండి మొత్తానికి నెయ్యి ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీకి పూరికి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా స్మూత్గా మృదువుగా ఉండేలా కలుపుకోవాలి పిండిని. మనం పిండి ఎంత బాగా కలిపితే పూరి అంత టేస్ట్గా వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. అలా మూత పెట్టేసి ఏ బౌల్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే బౌల్తో పంచదార, అదే బౌల్తో వాటర్ యాడ్ చేసుకొని పాకం ప్రిపేర్ చేసుకున్నాము. పాకం వచ్చేసిందండి. పాకం ఇంకా ఆపేసి చూడండి, అట్లా ఫ్లోర్ మీద కొంచెం పొడేసుకొని మెత్తగా గట్టిగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటా ప్రిపేర్ చేసుకుందామండి. పాకం వచ్చేసింది చూడండి. పాకం ఆపేసి కొంచెం తీగ పాకం వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. తీగ ఒక్క లైన్ తీగ పాకం వస్తే చాలు, అది చూపించలేకపోయాను. తీగ పాకం వస్తే చాలు. అలా చేసి రౌండ్ చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి మడత పెట్టాలి. రౌండ్ అంటే రౌండ్గా ఏం అవసరం లేదు, చపాతీలాగా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. ఈ క్రిస్పీగా రావాలి అంటే కంపల్సరీగా అది లేయర్స్గా ఉండాలి. అందుకే అలా మడత పెట్టాలి. అలా మడత పెట్టి మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా చేయండి. బాగా క్రిస్పీగా కావాలి అంటే కొంచెం మందంగా ఉండాలి, పలసగా ఉండాలి. కొంచెం జ్యూసీగా కావాలి అంటే మందంగా ఉండాలి. మీడియంగా ఉంటే మాత్రం క్రిస్పీగా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల దాకా షుగర్ సిరప్ వెళ్ళి అలా తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ అలా ఈవెంట్గా చేసుకుంటూ ఉండండి. నీట్గా నిదానంగా చేసుకుంటూ ఉండండి. అది మళ్ళీ గట్టిగా చేసినా పలచబడినా హోల్స్ పడే అవకాశం ఉంటుంది. ఏమన్నా చినిగినా హోల్ పడినా కానీ నూనె ఇచ్చింది మన మీద పడుతుంది. అలా లేకుండా చూసుకుంటూ చేసుకోవాలి. పలచగా చేయొద్దు, మందంగా చేయొద్దు. మీడియం సైజులో చేస్తేనే మన జ్యూస్ అంతా పట్టి బాగుంటుంది. అలా చేసుకోండి. ఆయిల్ పెట్టేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి చిన్నగా వేసుకోండి. మీరు ఫాస్ట్గా వేసినా ఆ నూనె ఉండటం వల్ల ఆ నూనె చిన్న మన మీద పడే అవకాశం ఉంది కాబట్టి చాలా చిన్నగా వేసేయండి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మనం తిప్పడానికి స్పేస్ ఉండేలాగా వేయండి. బాండీలో 2 అంటే 2 వేయండి. నాన్ స్టిక్ బాండీ పెట్టద్దు, ఐరన్ బాండీ పెట్టద్దు. పూరీకి చేయాలంటే ఇలా తెల్ల బాండీలోనే బాగా వస్తాయి పూరీలు. ఐరన్ బాండీ పెడితే త్వరగా రోస్ట్ అవుతాయి కానీ లోపల దాకా కాలవు. ఇవి జ్యూస్ పట్టాలి కాబట్టి లోపల నుంచి కాలాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో, ఇలా పొంగాలి. అదే వేడి మీద తీసి సిరప్లో డైరెక్ట్గా వేసి దాన్ని కొంచెం ట్యాప్ చేయండి. క్రిస్పీగా కావాలి అంటే ఎక్కువసేపు ట్యాప్ చేయకుండా జస్ట్ అలా ముంచి తీసేసేయండి. 1 or 2 times ట్యాప్ చేసి. లేదు జ్యూసీగా కావాలి అంటే పాకంలో ఒక 1.5 minutes ఉంచండి. జ్యూసీగా వస్తుంది. జ్యూసీగా ఉండేది ఒక టేస్టు, క్రిస్పీగా ఉండేది ఒక టేస్టు. నేను 2 రకాలు చేస్తున్నాను. జ్యూసీగా చేస్తున్నాను, క్రిస్పీగా చేస్తున్నాను. చూడండి, ప్రతిదీ అలా పొంగేలాగా 2 అంటే 2 వేయండి. బాండీలో ఎంత స్పేస్ ఉన్నా కానీ బాండీలో 2 వేస్తేనే మనం ఈజీగా వాటిని తిప్పుకోగలచ్చు. అలా తిప్పలేకపోయామంటే మాత్రం అది అలిగి అడుగంటుతుంది. అది అడుగంటిందంటే మాత్రం తీయడం కష్టమైంది. అలా చేయండి. చూడండి అది ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో చూసారా. ఇది క్రిస్పీదండి. చూడండి ఎంత టేస్ట్గా ఉందో, ఎంత బాగుందో చూడటానికి. ఇది జ్యూసీదండి. చూసారా ఎంత